అదే రత్నకుమార్ అనుమానాస్పదంగా మృతి చెందినట్లుగానే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఏమైనా దొరికాయా? వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు తెలియజేసినటువంటి వివరాల ప్రకారం రాత్రి ఎప్పుడైతే ఆ కూతురు వచ్చి డోర్ కొట్టిన తర్వాత డోరు లోపల ఇన్సైడ్ లాక్ అయి ఉంది, బయట ఓపెన్ చేసే ఉంది. అందులో భాగంగానే తాము డోర్ కొట్టాము. డోర్ కొట్టిన తర్వాత ఎంతసేపటికి కూడా డోర్ అనేది ఓపెన్ అవ్వలేదు. డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో దాదాపు గంట సేపటి తర్వాత డోర్ని బలవంతంగా ఓపెన్ చేసిన సందర్భంలోనే ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆ విషయం చూసి అప్పటి వరకు తన పని తాను చేసుకుంటూ పోయి చాలా సానుకూలంగాను మంచిగా అందరితోనూ మంచిగా పలకరిస్తూ మంచిగా ఉండేటువంటి వ్యక్తి ఇలా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించే వరకు తాము షాకు గురయ్యాము, భయాందోళనకు గురయ్యాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కావచ్చు, ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఇక్కడ ఒకసారి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో భాగంగా ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఇంటికి లాక్ చేయడం జరిగింది. బయట ఉన్నటువంటి సామాగ్రికి సంబంధించి ఆమె యొక్క వస్తువులు అనేవి కావచ్చు ఎక్కడెక్కడ బయటే వాటన్నిటిని కూడా ఎలా అలాగే ఉంచేశారు. మరోవైపు ఒకసారి లోపల ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది పూర్తి నివాసంగా తెలుస్తోంది. లోపల ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే సింగిల్ బెడ్రూమ్ లో ఆమె ఫ్యాన్ కు వేలాడినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి ఏదైతే ఇన్సైడ్ విజువల్స్ లో ఉందో అక్కడ ఇప్పటికే పోలీసులు ఆమె యొక్క ఎప్పుడైతే మృతదేహాన్ని ఒకటి నుంచి తీసినప్పుడు కేవలం మెడ మీద తప్ప ఇతర శరీర భాగాల మీద కూడా ఎక్కడా గాయాలనేవి లేకపోవడంతో ప్రాథమికంగా ఇది సూసైడ్ గానే భావించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం యొక్క రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత అలాగే పోలీసుల యొక్క దర్యాప్తులో భాగంగానే పూర్తి వివరాలు అనేవి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసినట్లయితే మొత్తం ఆమె రెగ్యులర్ గా ఎలాగైతే ఉండేదో రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేసుకుంటూనే ఈ సడన్ గా తీసుకున్నటువంటి అంటే ఒక ప్లాన్ ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇది అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం అని తెలుస్తుంది. పైగా మనం ఒకసారి ఆ సూసైడ్ చేసుకున్నటువంటి విజువల్స్ ను ఒకసారి పరిశీలించినప్పుడు కూడా పక్కనే ఒక కప్ బోర్డ్స్ కి సంబంధించి ఉన్నటువంటి కప్ బోర్డ్స్ మీద హార్ట్ సింబల్ తో స్వేచ్ఛ అనే పేరు కూడా రాసి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఆమె అంటే ఈ యొక్క ఆత్మహత్యకు ముందు కూడా తనను తాను ఎంత ఇష్టపడుకుంటున్నాను అనే దానికి సంబంధించి కూడా అవి ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఆ రకంగా రాసిందా లేకపోతే ఎప్పుడో అలా రాసి ఉందా అనేది ఒకసారి అది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇంతలాగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ కనుక గమనించినట్లయితే ఇది యాక్సిడెంటల్ గా తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప ఇది వెనకాల ఒక ప్లాన్ ప్రకారం తీసుకొని ఉన్నది కాదు. లేకపోతే ఇక్కడ ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టి ఉండటం, పూర్తిగా రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ ఉండటం, ఈవెన్ వాష్ చేసినటువంటి వస్తువులన్నీ కూడా బయటే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి అకస్మాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏదో ఒక విషయం అనేది జరిగింది. ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ విషయాలు జరిగిన తర్వాత మాత్రమే కొంత ఎటువంటి అంటే ఆమెతో ఎటువంటి కన్వర్జేషన్స్ జరిగాయి, ఎవరు ఆ కన్వర్జేషన్స్ చేశారు, ఏ కన్వర్జేషన్స్ కి ఆమె అసంతృప్తి అయ్యి ఎంత బాధపడుతూ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.